హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఓకే గైస్, మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి. ఓకే గైస్, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అండర్ 25,000 రూపీస్ లో మనకు మార్కెట్ లో ఏ మొబైల్స్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడైతే మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం ఈ వీడియోలో. ప్రెసెంట్ అయితే ఒక మొబైల్ అయితే పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు అయితే మీరైతే ఎలాంటి స్పెసిఫికేషన్స్ అయితే నేనైతే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని ప్రాసెసర్ అండ్ దాని కెమెరా అండ్ దాని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ దాని బ్యాటరీ ఇవన్నీ స్పెసిఫికేషన్లు చూసుకున్న తర్వాత ఈ అన్నిటికీ ఈ మనీ అనేది వర్తా కాదు. మీరు ఒక మొబైల్ కొనేటప్పుడు అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఏం చూసి అయితే మీరైతే ఫోన్ అయితే పర్చేస్ అయితే చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి, తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE4 గైస్. ఈ మొబైల్ వచ్చేసి బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఈ మొబైల్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే కొంచెం డిఫరెంట్ ప్రైజెస్ అనేది చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి మనకైతే 24,300 రూపాయలు అయితే మనకైతే ఫ్లిప్కార్ట్ లో చూపిస్తుంది. అండ్ అమెజాన్ లో వచ్చేసి 24,999 రూపాయలు అయితే మనకైతే అమెజాన్ లో అయితే చూపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో ఏమైనా మీరు మొబైల్ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మీ కాడ HDFC ఏమైనా క్రెడిట్ కార్డు ఉంటాయి గైస్, అప్ టు 3,000 రూపీస్ అయితే మీకైతే ఆఫర్ అనేది అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే మనకైతే చూపిస్తుంది. 21,300 అయితే ఆ రేంజ్ లో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి అయితే ఒక బడ్జెట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసి గైస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నారు గైస్, డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గైస్ మనకైతే ఈ మొబైల్ లో రావడం అయితే జరుగుతుంది. అండ్ కర్వ్డ్ డిస్ప్లే కాదు, మామూలు డిస్ప్లే గైస్. సో 500 mAh అయితే మనకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఈ మొబైల్ లో ఉంది. అండ్ మనకైతే మొబైల్ తో పాటు అయితే 100 వాట్ చార్జర్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకైతే బ్యాక్ వచ్చేసి గైస్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకొక కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ యొక్క వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ ఫ్రంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ మొబైల్ గైస్. మీ దగ్గర HDFC కార్డ్ అయితే ఉంటే మాత్రం అప్ టు 3,000 రూపీస్ అయితే మీరైతే సేవ్ చేసుకున్నట్టయితే, ఒకవేళ HDFC కార్డు ఉంటే కాదు ఫ్లిప్కార్ట్ లో అయితే ట్రై చేయండి. ఆల్మోస్ట్ 20,000 రూపీస్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ బడ్జెట్ మొబైల్ వచ్చేసి గైస్ ఇన్ఫినిక్స్ GT20 Pro గైస్. ఈ మొబైల్ కూడా అయితే ఒక మంచి స్పెసిఫికేషన్ తోటి అయితే మంచి అయితే ఉంది గైస్. అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ అండ్ మనకి ఎంత ప్రైస్ లో వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు, మొత్తం అయితే కొంచెం గేమింగ్ పరంగా అయితే మనకైతే ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీని ఒక ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ డైమెన్సిటీ 8200 డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక గేమింగ్ పరంగా చూసుకుంటే అయితే గేమింగ్ పరంగా అయితే ఒక కిల్లింగ్ మొబైల్. దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ 6.70 AMOLED డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 GHz నుంచి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది. ఓకే గైస్, మన కెమెరాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. మెయిన్ కెమెరా వచ్చేసి గైస్ 128 మెగాపిక్సెల్ యొక్క కెమెరా అయితే మనకైతే మెయిన్ కెమెరా అయితే మనకైతే ఇందులో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి గైస్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ షాట్ అండ్ 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ 33 మెగాపిక్సెల్ యొక్క కెమెరా అయితే మనకైతే ఫ్రంట్ లో అయితే అవైలబుల్. ఓకే, దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ మనకైతే ఫ్లిప్కార్ట్ లో మాత్రం 23,999 రూపాయలకి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్ లో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ మనకైతే ఇంకొకటి గైస్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ ఉంటుంది కదా గైస్, ఈ కార్డు ద్వారా అయితే మీకైతే ఎవరికైనా ఉంటే గైస్ అప్ టు అయితే 3,100 రూపీస్ అయితే మనకైతే సేవ్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఫైనల్ 20,899 రూపీస్ అయితే మనకైతే ఈ విధైతే రావడం అయితే జరుగుతుంది, ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటే గానీ. ఓకే గైస్, మనకు బడ్జెట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A గైస్. ఈ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ 8GB 128 సిరీస్ మొబైల్ వచ్చేసి మనకైతే 23,999 రూపాయలకి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్ లో అయితే ఉంది. ఓకే, మెయిన్లీ అయితే ప్రతి ఒక్క మొబైల్ గురించి అయితే నేనైతే షార్ట్ లో అయితే చెప్తున్నాను, ఎందుకంటే డెప్త్ కి వెళ్తే మాత్రం మనకు వీడియో అయితే లెంగ్త్ అవుతుంది. కాబట్టి మాక్సిమం మనకైతే యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ప్రతి ఒక్కటి అయితే నేను కవర్ అయితే చేస్తున్నాను. అండ్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గైస్ డైమెన్సిటీ 7200 Pro అయితే మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ రెండు కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ నుంచి అయితే మనకైతే బ్యాక్ కెమెరాస్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ మనకైతే ఫ్రంట్ కెమెరా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే అయితే మనకైతే ఈ మొబైల్ అయితే కనుకైతే కనిపించడం అయితే జరుగుతుంది గైస్. అండ్ దీని బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5000 mAh మనకైతే బ్యాటరీ అయితే బ్యాకప్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ ఫైనల్ కి కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి అయితే మనకైతే 21,000 కి అయితే మనకైతే
రావడం అయితే జరుగుతుంది ఫ్లిప్కార్ట్ లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోకో నుంచి గైస్, పోకో X6 Pro అయితే మనకైతే ఇది కూడా సూపర్ గా ఉంది. ఈ మొబైల్ కూడా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టే గైస్ 6.67 ఇంచెస్ AMOLED 120 డిగైస్ మనకైతే ఈ డిస్ప్లే అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీని ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే గైస్ 8300 అల్ట్రా డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5100 బ్యాటరీ బ్యాకప్ వస్తే మనకైతే ఇందులో అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మెయిన్లీ కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే అండ్ బ్యాక్ లో వచ్చేసి మనకైతే మెయిన్లీ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 64 కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ వైడ్ యాంగిల్ అండ్ పోర్ట్రేట్ షాట్ కోసం అయితే 8 MP అండ్ 2 MP మన కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం అయితే మనకైతే 16 MP కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. అండ్ ఇదైతే ఓన్లీ అమెజాన్ లో అయితే ఉంది. మీరు ట్రై చేసుకోవాలంటే ఆఫ్లైన్ లో కూడా ట్రై అయితే చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైస్ వచ్చేసి గైస్ 23,999 రూపాయలకి అయితే మనకైతే అమెజాన్ లో అయితే ఇదైతే అవైలబుల్ ఉంది గైస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ Note 13 Pro గైస్. ఇది కూడా వచ్చేసి మాత్రం సూపర్ అంటే సూపర్. అండ్ మనకైతే ఇక్కడైతే 8GB 128 కాదు 8GB 246 అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే 24,000 రూపీస్ కి అయితే మనకైతే ఇది ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకైతే ఇంకొక ఆఫర్ కూడా ఉంది. మనకైతే మీకైతే HDFC అనే కార్డు ఉంటాయి గైస్. HDFC కార్డులు ఉంటే అప్ టు మీకైతే 3,000 రూపీస్ అయితే ఆఫ్ అవుతుంది. అంటే మాక్సిమం మీదైతే 21,000 కి అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే 7th జనరేషన్ అక్టా-కోర్ ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కేస్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 8 MP వచ్చేసి పోర్ట్రేట్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5100 mAh బ్యాటరీ అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే గైస్ ఈ మొబైల్ వచ్చేసి బాగుంటుంది. ఎందుకంటే నేను ఫిజికల్ గా కూడా ఈ మొబైల్ అనేది టెస్ట్ చేసి అయితే చూశాను కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్ మొబైల్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అప్ టు 25,000 రూపీస్ లో. ఓకే, వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్.